ఎల్లమ్మో తోటి పిల్లలతో బతుకమ్మ బలకానికి వచ్చినప్పుడు తోటి పిల్లలతో బతుకమ్మ ఆటలాడింది బతుకమ్మ పాటలు నాది బతుకమ్మ తీసి గంగ లోపల నిమజ్జనం చేసిన సమయం లోపల ఒకరి చేతికి అన్నం ఒకరికి ఇస్తున్నావు ఇంకో చేతికి అన్నం పుచ్చుకుంటుంది ఆయన ఎల్లమ్మకు ఎవరు ఇస్తలేరే అమ్మా ఎల్లమ్మ గంధం ఎవరు పుచ్చుకుంటలేదు అయ్యయ్యో అక్కలారా నా చేతి గంధం మీరు తీసుకుంటలేరు మీ చేతి గంధం నాకు ఇస్తలేరు నా వద్ద తప్పు ఉన్నదా నా వద్ద తప్పు ఉందా నా బతుకమ్మ వద్ద తప్పు ఏమన్నా ఉందా చెల్లదా చెల్లదా తప్పులేదమ్మా నీకు దగ్గరేమి అష్టకం లేదు నష్టభాషణం లేదమ్మా ఏదో మంది పోదు ఇరగలే కాదులోకి కన్యాద వాదలే రేణుకా ఎల్లమ్మో అయ్యేటి దగ్గర చూస్తున్నావు అయ్యేటి పోదు చూస్తున్నావు రేణుకా ఎల్లమ్మా ఎల్లి కానీ అష్టభయాలు ఉన్నావు నీ చేతి గంధం తీసుకుంటే మాకు మంచిది కాదు మా చేతి గంధం నీకు ఇస్తే మంచిది కాదు చెల్లె రేణుకా ఎల్లమ్మా అయ్యయ్యో ఎల్లమ్మా కుండలు గుబులమన్నది ఎల్లమ్మన్నది ఎల్లమ్మా కలకల కన్నీరు తీసుకుంటా ఎలుగా ఎల్లమ్మో పూజ చేసినట్టు అన్నవమ్మా పూజ మీద మన్ను అయ్యా మన్ను అయ్యా అయ్యా ఏ నోము నోమి నన్ను అన్నవమ్మా ఆ నోము మీద మన్ను అయ్యా మన్ను అయ్యా ఆకాశ బ్రహ్మదేవా తిన్నాయినా నాకు ఏమి రాజరాత్రి ఓ దేవుడా నేను వందవోన ముక్కలేదా ముక్కలేదా నేను వందవోన పెరగలేదా పెరగలేదా
నాకు పెళ్లి కాని మీద వదుతాను రేణుకా ఎల్లమ్మ ఎన్నికున్న కైలాసం దారి కూడా వచ్చేనా వచ్చిన సమయం లోపల శ్రీమతి అర్థ మీద చిన్న పోయి కూర్చున్న సమయం లోపలైనా తల్లి పార్వతమ్మ కళ్ళవారు చూసింది అయ్యో నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఆటలకు వెళ్ళిపోయింది తిరిగి వచ్చిన సమయం లోపలైనా చిరకలాంటి ఒక చిన్న పోయింది అంశలాంటి ఒక అలిగిపోయింది రేణుకా ఎల్లమ్మ కాయలు తెంపిన మామిలోలే కడ చిన్నవైనవు తెంపిన మామిలోలే తెలుగు చిన్నవైనవే తల్లి నీకు ఏమి ఆపద వచ్చింది ఎందుకు చిన్నవైనవు ఎల్లమ్మ రేణుకా అమ్మ పాపనమ్మ పాలవారు వదిలే పగవారు వదిలే ఇండ్రు చెండు దుండు దుష్మాలు ఎవరినన్ను వద్దలే రేణుకా అదివని పాపదమ్మ సమయం లోపలైనా ఒక చేతి కన్నా ఒకరు తీసుకుంటున్నారు మరొక చేతి కన్నా పుచ్చుకుంటూ ఉన్నారు నా చేతి గంధం ఎవరు తీసుకోలేదు నాకు వెనకనేమి గంధం ఎవరు ఇయ్యలేదు అమ్మ పార్వతమ్మ నాకు వెనకనేమి అష్టాల కంకణం లేదట నష్ట భాషణం లేదట ఏది వంట లేదు పోదు లేదంట రేణుకా ఎల్లమ్మ అని అని మాట అన్నావు అటువంటి నీరాపంగా వేసినారే కింద ముక్షాల పోలే కూర్చోబెట్టి నాకు కళ్యాణం చేయలే అంత అమ్మ పార్వతమ్మ నాకు పెళ్లి గాని కారణం చెప్పలే పార్వతమ్మ నాకు లగ్గం చేయని పేరే ఉంది తల్లి పార్వతమ్మ ఇంకావు ఎల్లమ్మ ప్రేమ కలిగినా లగ్గం మీద బుద్ధులు కలిగినా శంకర మీ ఆయన సంగమయ్యా ఎన్నికున్న కైలాస వీరవారు ముక్కటేశ్వరు దేవా సంగమయ్యనైనా ఇప్పుడే మీ తండ్రి సంగమయ్య దాని వైనికి పెళ్లి కారణం అదుదాం అనుకుని తల్లి అటువంటి పార్వతమ్మ బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవా సంగమయ్య దానికి వచ్చిండు అటువంటి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎన్నికున్న కైలాస వీరవారు దేవా సంగమయ్య బిడ్డ రేణుకా ఎల్లమ్మ కల్లవారు చూసినప్పుడైనా వచ్చినావు నీకు ఏమి ఆపద వచ్చింది బిడ్డ రేణుకా ఎల్లమ్మ నీకు వచ్చిన ఆపద ఏముంది నాతో ఎప్పుడు ఉన్నప్పుడైనా నాయన దేవ సంగమయ్య ఏ బిడ్డ అయినా నాయన దేవ సంగమయ్య నాకు పెళ్లి అని ఏ బిడ్డ తండ్రిని అడగబోదమ్మా నాయన దేవ సంగమయ్య దేవ సంగమయ్యో పక్షి ఉంది వెనుక పోయే పక్షి ఉంది అడిగినప్పుడైనా ఇంకా వెనుక వెళ్ళమ్మా ముంగడ పోయేది మగ పక్షి ఉంది వెనుక పోయేది ఆడపక్షి ఉన్నప్పుడైనా పక్షికి పక్షి దీని ఉన్నది అని చెప్పినప్పుడైనా నాయన దేవగంగమయ్యా సరే మంచిది కొండ కింద రెండు కప్పలు ఉన్నాయి ఒక కప్ప ఏమో గట్టి ఊగుతుంది ఇంకో కప్పనేమో మెల్లగా ఊగుతున్నదయ్యా కప్ప ఏముంది అన్నప్పుడైనా కప్ప ఉంది చిన్న కప్ప అవి కప్ప ఉన్నాయా మీద చీమలు పోతున్నాయి చీమకు చీమ దేవుంది అటువంటి అని నాకు దేవులే బాయే ఓ దేవా నాకు దేవులే బాయే ఓ దేవా పక్షి పక్షి దేవున్నది నాకు దిక్కు దేవు ఎవరు నాయన దేవా సంగమయ్యో సంగమయ్యో ఆటలకెళ్ళి వచ్చే సమయం లోపల నాకు అష్టాల కంకణం లేదు నష్ట భాషంగా లేదని అటువంటి నా తోటి పిల్లలందరూ
ఇప్పుడే పెళ్లి అయ్యి అష్టాల కంకణం కట్టి నష్టభాషికం కట్టి అని చెప్పలేదా వింటావు వింటావు ఎల్లమ్మా పెళ్లి మీద ప్రేమను లగ్గ మీద ముందును నా బిడ్డ నీకు ఇంత మంచి ఆలోచన వచ్చింది రేణుగా ఎల్లమ్మో మీద బుద్ధులు అయినా రేణుగా ఎల్లమ్మ ఇప్పుడే దేవతల రాజాకరాజులో నీకు ఎవరు కావాలో కోరుకో అష్టాల కంకణంగా తీస్తా నష్టభాషికంగా తెచ్చి కోరిన వారికి లగ్గం చేస్తా మీద రేణుగా ఎల్లమ్మ నాయన దేవ సంగమయ్యా దేవతల రాజాకరాజుల లగ్గమా నాయన దేవ సంగమయ్యో పద్దవతి లోపల గెలిచిన లగ్గమారుదా అన్నప్పుడైనా రేణుకా ఎల్లమ్మ స్వయంవరం గట్టి స్వయంవరం లోపల రాజాక రాజులు దేవతలు గెలవలేపాయే జరుడు పట్నం వేరేవారు గౌతముని కన్న కొరకు అది పెద్దవారు జమలకి రాజైనా అల్లలాలు గౌతముని కనుకనేమి 7 పాపాలు వేసి 7 పాపాలు బాంధవులు జమలకి గురుదేవుడైనా భద్రాచలం తిరిగి వస్తున్న సమయంలో అటువంటి కల్లి కామదేనువా పిల్ల కామదేనువా జమలకి గురుదేవుడు ముగ్గురు కలిసినైనా జమలకి గురుదేవుడు పాప బాంధవులు ఎత్తుకొని తిరుపతి తీరంగా మోనాన్ని కాశీ భద్రాచలం తిరిగి వస్తున్న సమయంలో కామదేనుడు కనుకనేమి కాళ్ళ పుట్టలో బతిక సమయంలో పిల్ల కామదేనువా పాలు లేక లాడుతున్నది అయ్యయ్యో జమలకి గురుదేవుని కలవారు చూసి అయ్యా జమలకి గురుదేవుడా నా తల్లి కనుకనేమి కాళ్ళ బుద్ధలో బతికవది పోయింది నా తల్లిని కాపాడు రక్షించు అన్నప్పుడైనా జమలకి గురుదేవుడు ఆ కామదేవుడు కలవారు చూసిండు అమ్మ కామదేవుడు బోధకులు గుత్తోతి రాగిలి గుత్తోతి ఉంది నాతోని కాదన్నప్పుడైనా అయ్యా మునీశ్వర నేను కనుకనే 5 మల్లెపూల తీరిగా అయితే అటువంటి కనుకనే నా కడుపు కింద చెయ్యేసి పైకి తీసి నన్ను గడ్డ మీద వేయమన్నప్పుడైనా దేవుడు కనుకనే కామదేను తీసి నువ్వు పైకి వేసినప్పుడైనా అయ్యయ్యో దేవుడు నీకు ఏమి ఆపద వచ్చింది ఎందుకని వచ్చినప్పుడైనా అమ్మ కామదేను మా నాయన అటువంటి కనుక 7 పాపాలు వేసి నువ్వు పాపాలు పాయడం చేసుకొని నేను కనుకనే తిరుపతి తీరంగా ఉన్నది మానంది కాశీ భద్రాచలం వెళ్ళిపోతున్నా నాకు అనకనేమి పెళ్లి కాలేదు అన్నప్పుడైనా అదే మంచిది ఇక్కడ దగ్గర నీకు కైలాసం లోపల రేణుకా ఎల్లమ్మ పద్దవతి గట్టిని స్వయంవరం నిన్ను గెలిపిస్తా నీకు కోరి దగ్గర గెలిపిస్తాను తీసుకొని కామదేను వెనకనే వెళ్ళికున్న కైలాసం వచ్చింది వెళ్ళికున్న కైలాసం లోపల వచ్చిన సమయం లోపల అటువంటి వెనకనే దేవాసంగమయ్య కల్లవారు ఉండాలి ఎల్లమ్మ పద్దవతి గెలిచినప్పుడైనా రేణుకా ఎల్లమ్మకు వెళ్ళిపోయిన కైలాసం లోపల జమలకి గురుదేవుడికి ముఖ్యాల పోలి రాసి పచ్చని పన్నీళ్ళ కింద దేవతలు 66 ఆది గణాలు 76 దేవగణాలు రాజగణాలు అయినా అందరూ ఏకాంతపడలయ్యే రేణుకా ఎల్లమ్మకు జమలకి గురుదేవుడు శివ కళ్యాణం చేపిస్తాం అనుకోయినా కళ్యాణం చేపించినప్పుడే